నీ దేహం మణిపుర దేశం, నీ దేహం వైకుంఠం. వైకుంఠంలో ఎవరుంటారు? శివుడు ఉంటాడు. నేనే శివుడిని, శివోస్మి. నేనే పార్వతిని, నేనే విగ్రహం. సర్వం శివమయం, సర్వదేవమయం, సర్వం విఘ్నేశమయం, సర్వం శుభన్యేశమయం, సర్వం విష్ణుమయం అని అనుకున్న అనేక పూజలు పునస్కారాలు చేస్తాడా లేదా? ప్రతి పూజలు దానికి సంబంధించిన పూలు వాడతారా? ఇష్టం వచ్చిన పూలు వాడతారా? కుడుములు చేసి విఘ్నేశ్వరుడు పెట్టాడా? శివాభిషేకంలో కుడులు పెట్టి సంతోషిస్తాడా? ప్రత్యేకత ఉంది కదా. అలాగే నీ అవయవాలన్నీ కూడా ప్రతి అణువుకి ప్రత్యేకత ఉన్నా శరీరాకారం వచ్చినప్పుడు ఏ అణువులు భర్తీ చేస్తే శరీరం ఆరోగ్యవంతంగా ఉండి నీ పనులు చేసుకోగలుగుతావో అప్పుడు నీకు సుఖంగానే ఉంటుందిగా. అట్లా ఈ సహజ లక్షణంతోనే లక్ష్యాన్ని గమనించి గుర్తించి ఊరుకో. అణువులు గమనించి గుర్తించి ఊరుకోవట్లా. ఈ అణువులు మార్చేస్తే బాగుండు. చచ్చిపోయిన అణువులు కొత్త అణువులు తయారు చేయాలి, రక్తగణాలు పెరగాలి, బ్యాక్టీరియా సంబంధ ఆహారం తినాలి. ఇన్ని తిన్నా కూడా మరణం రాకుండా అవుతుందా? మరణం రాకుండా శాస్త్రంగా జీవించే ఆహార పదార్థం సృష్టిలో ఉంది ఎవరికైనా? లేదు కదా. నమ్మకం, వైద్యం నమ్మకం, వైద్యుడు నమ్మకం, రోగం తగ్గుతుంది నమ్మకం, సమస్య నమ్మకం, తీరుతుంది ఆశ, ఆశ తీరితే ఇంకో సమస్య వస్తుందిగా. అసలు సమస్య అనుభవించడానికి సమస్య లక్షణం అయినప్పుడు లక్షణంగా ఉన్నటువంటి సమస్యను గమనించేవాడిగా గమనిస్తే నువ్వుగా ఉంటావు. సమస్య అనుభవంతో ఎలా వచ్చిందో అలాగే తన తప్పుని నీకు స్వేచ్ఛగా ఉన్న మౌనభాగాన్ని సహజంగా నువ్వు గుర్తించి గమనించి మౌనభాగంతో ఉంటావు.